దేవుడు ఎక్కడ సత్యము కోరుతున్నాడండి? అంతరంగంలో సత్యము కోరుతున్నాడు. ఒక మనిషి వేరొక మనిషితో మాట్లాడుతున్నప్పుడు సత్యం చెప్తున్నాడో లేదో ఆ వినేవాడికి తెలియదు. అంతేనా? ఒక మనిషి వేరొక మనిషితో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని గురించి చెప్తున్నప్పుడు అది సత్యమో అసత్యమో మనకి తెలియదు. ఏం చెప్తున్నాడో మనకేం తెలుసండి? అబద్ధం చెప్పాడో నిజం చెప్పాడో, అది చెప్పిన మాటలు ఇవి అని మనం అనుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, క్రైస్తవుడిగా ఉన్న నువ్వు నేను వేరొకరితో మాట్లాడినప్పుడు లేదా దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆంతర్యంలో సత్యమును కలిగి ఉండి దేవుని సన్నిధిలో కనబడాలని దేవుని వాక్యాన్ని మనకి వినిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎప్పుడు చెప్పాడంటే, దావీదు గారు కూడా తప్పు చేసి ఆయన పాపము చేసి తప్పిపోయినప్పుడు, దేవుని యొక్క ఆత్మలో నుండి దిగజారిపోయినప్పుడు మరలా దేవుని సన్నిధిలో కూర్చుని ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు అంతర్యమున సత్యము